నొప్పి లేదని. అట్లా కొన్ని మనకు బాగా కనపడతాయి. బైబిల్ లేదని తప్పు పడతాము, సరైన వస్త్రాలు కాలేదని తెచ్చుకోలేదని, వేసుకోలేదని తప్పు పడతాము, సరిగా జీవితం బాగలేదని మనం తప్పులు పడతాము. అన్ని తప్పులు పడుతున్నాం. కానీ ప్రభు శరీరము, ప్రభు రక్తం దగ్గరికి వచ్చేలేకే మనం పప్పులో కాలేస్తాం. మనం పప్పులో కాలేస్తాం. అసలైంది మెయిన్కి వచ్చేలేకేమో పప్పులో కాలేస్తాము, మిగతా పనికిరాని అన్నీ పాటిస్తాం. అంటే మనకు అర్థమయ్యే ఫస్ట్ చెప్పారంటే, అవసరమైంది ఏమో నిర్లక్ష్యం చేస్తాము, అవసరం లేని వాటినేమో చాలా జాగ్రత్తగా పాటిస్తాం కదా. ఈనాడు చాలామంది పరిచయులాగా సుంకరులాగా తయారయ్యారు. యేసుప్రభు శరీరము, యేసుప్రభు రక్తం దగ్గరికి వచ్చేలేకేమో చాలా నిర్లక్ష్యం పాటిస్తారు. ఏందండి ప్రేమమయుడండి ఆయన, ఏది తీసుకుంటే తప్పే ఉందండి, ఆదివారమే తీసుకోవాలని రూల్ ఏముందండి, సోమవారం తీసుకుంటాం, మాకు ఆ రోజే అనుకూలంగా ఉంటుంది అంటారు. ఒకళ్ళు అంటారు నెల రోజులకి తీసుకోమని చెప్పాడండి బైబిల్ గ్రంథంలో. గ్రీకు పదంలో ఏముందో తెలుసా? ప్రతి దినము అంటే దానికి అర్థం